హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో జనరల్గా మనందరం ఇళ్ళల్లో మీగడ నుంచి వెన్నని తీస్తూ ఉంటాము అండ్ ఆ వెన్నతో పాటు నెయ్యిని కూడా చేస్తుంటాము. కానీ నేను ఈ వీడియోలో అదే మీగడతో మీరు ఇంకా 2 కొత్త ఐటమ్స్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చో చూపబోతున్నాను. సో ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా అన్ని కొత్త వీడియోస్ మీ వరకు ఫస్ట్ చేరడానికి కోసం. సో ఇప్పుడు చూడండి, ముందుగా ఇలాంటి మీగడని మనం ఇంట్లో పాలు వేడి చేసినప్పుడల్లా కాసేపు ఆ పాలని ఫ్రీజ్లో స్టోర్ చేసేస్తే ఇలాంటి గట్టి మీగడ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఒక బాక్స్లో ప్రతిరోజు ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటూ ఉండండి. నేను ఇది 1 వీక్లో ఇంట్లో స్టోర్ చేసిన మీగడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్లోకి వేసి బాగా దీన్ని ఓ 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి, ఏమీ వాటర్ వేయకుండా. సో మీరు ఈ నెయ్యిని తయారు చేయడానికి కోసం ఈ మీగడని తీసే ముందు, సో ఈ ప్రాసెస్ చేసే ముందు మీరు మీగడని మీ ఫ్రీజర్ నుంచి 1 అవర్ ముందే తీసేసి పెట్టుకోండి. సో చూడండి, 2 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి నేను ఇందులోకి కూల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఒకవేళ మీరు వింటర్స్లో చేస్తూ ఉంటే కనుక మీరు నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. సో చూడండి, మళ్ళీ 2 మినిట్స్ గ్రైండ్ చేశాక ఈ విధంగా మీకు బాగా అర్థమవుతుంది మీ వెన్న అండ్ వాటర్ అనేది సపరేట్ అవుతున్నట్టు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ వెన్న ముద్దని మీరు చేతితో తీసుకొని అందులో మళ్ళీ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అనేది కంప్లీట్గా పిండేసేయండి మీ చేతులతో. సో వాటర్ అనేది కంప్లీట్గా పిండేసిన తర్వాత ఇలాంటి ఓ ముద్దని సపరేట్ బౌల్లో తీసేసుకోండి. సో దీంతో నేను నార్మల్గా మీరు దీన్నే స్టోర్ చేసి బటర్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీగా నేను మీతో ఈ వీడియో షేర్ కూడా చేస్తున్నానండి నా ఛానల్లో, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెన్నని క్రియేట్ చేసేటప్పుడు వచ్చిన వాటర్ని పడేయకండి, మీరు దాన్ని గ్రేవీస్లో కానీ పెరుగు పేరబెట్టడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మన మీగడతో వచ్చిన వెన్న అండి ఇది. సో ఇప్పుడు ఈ వెన్నని వేడి చేయడానికి కోసం ఓ గిన్నెలో వేసాము, స్టవ్ని ఆన్ చేసేసుకొని. సో దీన్ని ఇప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కుక్ చేయాల్సి వస్తుందండి, లేదంటే కింద తగిలిపోతూ ఉంటుంది అండ్ కింద తగిలింది మాడిపోతూ ఉంటుంది. సో దాన్ని మాడనివ్వకూడదు, ఎందుకు అంటే ఫైనల్గా వచ్చిన వేస్ట్తో కూడా మనం యూస్ చేసుకొని ఒక ఐటమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో కాబట్టి దానికోసం అంటూ మధ్యలో స్టిర్ చేస్తూనే ఉండాలండి. సో చూడండి, ఇలా స్టిర్ చేస్తూ కుక్ చేస్తూ ఉండాలి ఓ 20 మినిట్స్ వరకు. మీకు అర్థమవుతుంది అప్పుడే నెయ్యి అనేది ఫామ్ అయినప్పుడు. చూడండి, ఓ 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు వెన్న అనేది పగిలి దాని నుంచి సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో చూడండి, మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, కంప్లీట్గా అది పొడి పొడి అయిపోయి వెన్న అనేది దాని నుంచి నెయ్యి అనేది ఫామ్ అవుతోంది. అండ్ చూడండి, ఇప్పుడు ఫైనల్గా 20 మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు నెయ్యి కలర్ అనేది కింద వెన్న మిగిలిన కలర్ అనేది మారిపోతుంది, పైన నెయ్యికి కూడా కలర్ వచ్చేసింది. అండ్ మీకు స్మెల్ ద్వారా కూడా మీరు బాగా ఈజీగా కనుక్కోవచ్చండి నెయ్యి అనేది ఫామ్ అయిపోయింది అని. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారంటే కొన్ని తమలపాకులని తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. సో దీని ద్వారా మీ నెయ్యిలో సూపర్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. అండ్ ఆల్సో ఆ తమలపాకుని తింటే ఫ్రైడ్ తమలపాకులాగా సూపర్గా ఉంటుందండి టేస్ట్. సో ఇప్పుడు చూడండి, అది చల్లారించుకోండి. సో అది చల్లారాక అందులో నుంచి తమలపాకుల్ని సైడ్ ప్లేట్లోకి తీసేసుకొని ఆ తమలపాకుల్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఆల్సో దాని ద్వారా మీ నెయ్యిలో ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిని సపరేట్ ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి స్ట్రైనర్ హెల్ప్తో. సో చూడండి, మన ఇంట్లో ఎంతో స్వచ్ఛమైన నెయ్యిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. చాలా ప్యూర్ ఘీ అండి ఇది. దీని ఫ్లేవర్ స్మెల్ అంత బాగుంటుందండి. తమలపాకులు వేయడం వల్ల దాని స్మెల్ అనేది చాలా గుమగుమలాడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్లో మనకు వేస్ట్ మిగిలింది కదండి, ఇప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం మనం. దాన్ని స్టవ్ మీద మళ్ళీ పెట్టిన తర్వాత అది హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా రాగి పిండి అనేది వేసేసుకోండి. సో ఆ రాగి పిండిని వేసిన తర్వాత ఇందులోకి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి.
సో కలిపి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తూ ఉండండి, కలుపుతూ ఫ్రై చేయండి, కింద కాలిపోతుంది. సో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక దాన్ని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ పైన చక్కెరని యాడ్ చేసేసుకోండి. మళ్ళీ బాగా స్టిర్ చేయండి. సో ఇలా స్టిర్ చేస్తూనే కలుపుకోవాలండి దీన్ని, లేదంటే కాలిపోతుంటుంది గిన్నె అనేది. సో ఇప్పుడు చక్కెర అనేది మనది కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకోండి. సో ఎంతో టేస్టీ అయిన రాగి స్వీట్ అనేది మనది రెడీ అయిపోతుంది. మెయిన్గా మీకు దీని టేస్ట్ రావాలి అంటే కింద మీరు కాలనివ్వకూడదండి, అది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్వీట్ యొక్క టేస్ట్. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.